కొలువు అంటే సర్కారు కొలువే మంచిగా యాళ్లకు జీతం వస్తుంది. కొలువులకెళ్ళి తీసేసుడు అనేది ఉండదు. సర్కారు సౌలతులు ఇస్తుంది, బయట మర్యాద కూడా ఉంటుంది. గిందుకే సర్కారు కొలువుల కోసం మస్తు పోటీ ఉంటుందని అంటారు కదా. కానీ కొందరు కథ ఎట్లుంటుందో ఎరికేనా, సర్కారు ఇచ్చే జీతం కంటే కూడా మందిని ముంచొచ్చనే ఉపాయంతోనే సర్కారు కొలువు కావాలని అనుకుంటారు. అందరు కాదు, కొందరు గురించి మాట్లాడుతున్నా. అసలు వాళ్ళకి వచ్చే జీతానికి వాళ్ళు కమాయించే ఆస్తులకు సంబంధమే ఉండదు. అసలు ఆఫీసర్ ఇంటికి పోదాం పారి. వామ్మో, కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు లెక్కనే ఉన్నాయి కదా. ఇది పైసలు తయారు చేసే బ్యాంక్ అయ్యింది అన్నట్టే గుర్తుంది కదా. ఇది బ్యాంకు కాదు, సర్కారు కొలువు చేసే ఒక ఆఫీసర్ గారి ఇల్లు. ఆ ఇంట్లో సామాన్ కంటే కూడా ఇగో నోట్ల కట్టలే ఎక్కువ ఉన్నాయి. అన్ని 500 రూపాయల నోట్లే చూడుర్రి. మరి ఏమనుకుంటుర్రు సర్కారు కొలువు అంటే? అయితే ఒడిశాల మహంతి అనే ఈ ఆఫీసరు గనుల శాఖల డిప్యూటీ డైరెక్టర్ గా చేస్తాడట. అయితే లైసెన్స్ కాగితం మీద సంతకం పెట్టేందుకు 30,000 లంచం తీసుకుంటుంటే విజిలెన్స్ ఆఫీసర్లకు దొరికిపోయిందట. ఈయన కథేందో అరుచుకుందామని ఆఫీసర్లు ఈయన ఇంటికి పోయి చెక్కింగ్ చేస్తే ఏమున్నది, ఇగో గిట్లా నోట్ల కట్టలు బయట పడ్డాయోలో మొత్తం 4 కోట్ల దాకుంటాయి అట. ఇక బంగారం వెండి సామాను కూడా దొరికింది. ఇక పైసలను లెక్క పెట్టేందుకు ఆఫీసర్లు మిషన్లు కూడా తెచ్చుకున్నారు. అయినా ఇంట్లో గిన్నెగానం కోట్ల రూపాయలు పెట్టుకుని 30,000 రూపాయలకు కక్కుర్తి పడ్డాడు. ఆఖరికి ఇగో ఇట్లా దొరికిపోయిండు. కాదు, ఈ సర్కారు కొలువులు చేసేటోళ్లకు ఏం రోగం వల్ల ఓ దిక్కు నెల నెలా మంచిగానే జీతాలు అత్తయ్యాయి, అయినా గానీ ఈ లంచాలకు మరుగుడైంది. అసలు ఇట్లా లంచాలు బాగా అత్తయ్యనే ఈ సర్కారు కొలువులు సంపాదిస్తుర్రా? ఇగో గిట్లనే అనిపిస్తుంది. ఏం లంచగొండి ఆఫీసర్లో ఏమొప్పో, ఈ ఒక్క ఆఫీసర్ కానీ గిన్నెగానం కోట్లుంటే అందరికాడ షెక్కింగులు చేస్తే ఎన్ని 100 కోట్ల లంచం సొమ్ములు బయట పడతాయో కదా.